హలో. మాట్లాడండి. ఆ! మీరు రెడీ అవ్వడం చాలా ఇంపార్టెంట్‌గా, సిగ్నిఫికెంట్‌గా చెప్తుంటారు. ప్రతి ఎవ్రీ థింగ్ రెడీతోని మూవ్ అవుతుంటది మీరు చెప్పే దాంట్లో. ఏం రెడీ? రెడీ ఫర్ ఎనీథింగ్. రెడీ ఫర్ ఆ! వాట్ అంటే అంటే ఏదైతే మన ఫియర్ దేనికైనా సరే నేను రెడీగా ఉంటాను అంతే. ఏదొచ్చినా తీసుకుంటానికైనా రెడీ ఉన్నాను. చేస్తారు. అదే. హ్మ్. హ్మ్. అయితే రెడీనెస్‌లో మీరు ఇక్కడ ఒక కరోనా అంటే ఒక 2, 3 ఎగ్జాంపుల్స్ చెప్పమంటారా? మీ రియల్ లైఫ్‌లో మీరు రెడీ అయినవి. అంటే రియల్‌గా, రియల్‌గా మీ లైఫ్‌లో ఆహ్, మీరు ఫేస్ చేసినవి, దానికి మీరు సిద్ధపడ్డవి, ఒక సిగ్నిఫికెంట్ ఇన్సిడెంట్స్ చెప్పండి. ఇవి మన కరోనా టైంలో మీరు డెత్‌కి రెడీ అది అది కాకుండా అది ఆల్రెడీ చెప్పారు కాబట్టి. ఎవ్రీథింగ్ అది ఇప్పుడు ఆస్క్ హెచ్ఆర్ ప్రోగ్రామ్‌లో థింగ్స్ అంటే ఇది మళ్ళా అంటే ఒక ఎగ్జాంపుల్స్ అంటే నార్మల్‌గా ఎగ్జాంపుల్స్ చెప్పకుండా అంటే ఎగ్జాంపుల్స్ ఏమైతుందంటే అంటే ఎగ్జాంపుల్స్ కూడా అంటే ఇది మెయిన్‌గా నేను కొంచెం తీసుకోవడం కోసం. హ్మ్. అదే సార్. అంటే ఒక ఎగ్జాంపుల్‌ని క్రియేట్ అవేలో కాకుండా డైరెక్ట్‌గా మీ లైఫ్‌లో రియల్ లైఫ్‌లో మీరు ఇప్పుడు ఎవ్రీథింగ్ రైట్. చాలా రెడీ సేపు అడుగుతున్నారు క్వెషన్. రైట్. నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. రైట్. మ్యూట్ చేయండి. సో, ఎవ్రీథింగ్ ప్రతిదానికి నేను రెడీయే కదా! ఇప్పుడు ఆస్క్ హెచ్ఆర్ ప్రోగ్రామ్ ఒక సైకాలజిస్టు అండ్ హాఫ్ ఎన్ అవర్ ఎవ్రీ డే ఎవరో అన్నోన్ పీపుల్ ఫోన్ చేస్తే ఒకసారి ఫోన్ చేసి తిడతారు. నా శత్రువులు నా మీద టార్గెట్ చేయడానికి కూడా దీన్ని అవకాశంగా వాడుకోవచ్చు. స్టిల్ నేను ఎలా నడుపుతున్నాను? ప్రతిదానికి నేను రెడీగా ఉన్నాను కాబట్టి నడుపుతున్నాను. అంతే. కౌన్సెలింగ్ అయినా అంతే. లేకపోతే మరో ప్రోగ్రామ్ అయితే రేపొద్దున మీట్ హెచ్ఆర్ మీరు కూడా వస్తా అన్నారు బెంగుళూరు. ఏం చేస్తాను? ఏమైనా ఓకే. అది ఫెయిల్ అయినా ఓకే. సక్సెస్ అయినా ఓకే. నేను ప్రత్యేకంగా రెడీ అవ్వట్లే. దాని నుంచి ఏదో పెద్దది సాధించాను గొప్ప అనే ఎక్స్‌పెక్టేషన్ ఉంది చూడండి. ఆ ఎక్స్‌పెక్టేషన్ నాకు లేదు. మీరేం జేస్తారు? ప్రతీదీ ఒక ఎక్స్‌పెక్టేషన్‌తో పని జేస్తారు. బీటెక్ చదివితే ఇట్లా జాబ్ వస్తది. లేకపోతే ఇది చేస్తే ఇదొస్తది, అదొస్తదని ఒక ఎక్స్‌పెక్టేషన్ మీకుంది. నాకు లేదు. ఐ యామ్ ఎంజాయింగ్ ఎవ్రి మూమెంట్ నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఆస్క్ హెచ్ఆర్ చేస్తే ఇదొస్తదని నాకు ఎక్స్‌పెక్టేషన్ లేదు. ఆస్క్ హెచ్ఆర్ ఎంజాయ్ చేస్తున్నాను. దీనికి ముందు కౌన్సెలింగ్ ఎంజాయ్ చేశాను. దీని తర్వాత మరొకటి అది కూడా ఎంజాయ్ చేస్తాను. అలా ప్రతీదీ నేను ఎంజాయ్ చేస్తూ ఉన్నాను. ఇదే జీవితము. ఇది కాకుండా ఫలితాన్ని మీరు కోరుకున్నట్లయితే, అప్పుడు ప్రత్యేకమంగా ఒక ఏదో రెడీ అవ్వాలి అనేదొస్తుంది. రెడీ అవ్వటం అంటే ఏమీ లేదు. రిజల్ట్స్‌ని ఎక్స్‌పెక్ట్ చేయకపోతే రెడీ. రైట్ నాన్న? సార్ ఇక్కడ అంటే మీరు నార్మల్‌గా ఎప్పుడైతే డైరెక్ట్‌గా ఏదైనా ఫిజికల్ యాక్సిడెంట్ గాని దానికి మీరు సడెన్‌గా థాట్ అంటే ఒక పెద్ద ప్రమాదం దానికి సిద్ధపడడం గాని అట్లా ఏమన్నా ఇన్ ఇన్సిడెంట్స్ జనరల్ రెడీగా ఎందుకంటే ఉన్న వాళ్ళకి మీరు జరగవు. లాజికల్లీ మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసినా కూడా హ్మ్. ఇక్కడ డైరెక్ట్‌గా మీ లైఫ్ ఇన్స్యూరెన్స్ చెప్పినది చెప్తాను. చాలా పవర్‌ఫుల్‌గా ఇంపాక్ట్ అనేది హ్మ్. చూపిస్తుంది. చెప్తాను. సో లాజిక్ ఇప్పుడు ఎవరైతే రెడీ అయ్యారో వాళ్ళకి యాక్సిడెంట్లు జరగవు. ఎవరైతే రెడీ లేరో యాక్సిడెంట్ అవ్వద్దని కోరుకుంటారో బలంగా వాళ్ళకి ఎక్కువ యాక్సిడెంట్లు జరుగుతాయి. సో, అన్నిటికంటే పెద్ద యాక్సిడెంట్ నాకు కరోనా. బాగానే నేను హ్యాండిల్ చేసుకొనొచ్చాను గదా! నేనేం హ్యాండిల్ చేయలే. రెడీగా ఉన్నాను గాబట్టి బయటకొచ్చాను. అలాగే ఒకసారి నా బైక్ నేను పొరపాటున ఇక్కడ హిమాయత్ నగర్‌లో రాంగ్ రూట్‌లోంచి నా బైక్‌కి బ్రేక్ ఉండదు, లైట్ ఉండదు. ఇప్పుడేవో ఉన్నాయి. మహేష్ అన్ని చేపిచ్చాడు. అంతకుముందు ఏమి ఉండేది కాదు. బ్రేక్ ఉండదు, లైట్ ఉండదు, హారన్ గూడా ఉండదు. ఒకసారి మా పిన్నిని నేను నా బైక్ మీద తీసుకొస్తే, మా పిన్ని అన్నీ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటదనమాట. ఇంటికొచ్చిన తర్వాత మా పిన్ని అంది, "హరి నువ్వు భలే డ్రైవ్ చేస్తావు. ఒక్కసారి కూడా హారన్ కొట్టాల్సిన అవసరం ఏర్పడలేదంది." యాక్చువల్ దానికి హారన్ లేదు. ఆ విషయం తెలిస్తే ఆమె తిడతది. సో, కాబట్టి హారన్ లేదు కాబట్టి ఎంత స్పీడ్ ఎళ్ళాలో అంతే వెళ్తాను. అటువంటప్పుడు ఎక్కడో పెద్ద లైట్స్ ఊరేగింపు జరుగుతుంటే తెలియకుండా నా చూపు అక్కడికెళ్తే, నేను అడ్డంగా క్రాస్ చేస్తుంటే వేరే వాళ్ళొచ్చి నా బైక్‌ని కొట్టేసారు. తప్పు నాదే. తప్పు పొరపాటు నాదే. అతను ఆపేసాడు. నా బైక్ చాలా పాడైపోయింది. అతను గూడా అయిపోయింది. డబ్బులివ్వు అంటాడు. నా దగ్గర డబ్బులు లేవు. ఏటీఎంకెళ్ళి ఇవ్వు అంటాడు. నా దగ్గర ఏటీఎం కార్డ్ గూడా లేదు చూసుకో. లాస్ట్‌కి అతను చిరాకు పుట్టి మీ వాళ్ళెవరినైనా పిలుచుకో నువ్వు. నేను మా వాళ్ళని పిలుస్తాను. మా వాళ్ళు గూడా ఎవరు లేరు నాకు. ఇది నా ఫోను నంబర్. ఇక్కడ నా ఆఫీస్. రేపు రా. వస్తే నేనేమన్నా నీకు హెల్ప్ చేసే ప్రయత్నం చేస్తా. ఇప్పుడు నేను ఐయామ్ వర్స్ దాన్ బెగ్గర్. బెగ్గర్ దగ్గరనే కొన్ని డబ్బులుంటాయి. నా దగ్గర అంతకంటే లేవు. నిజంగా గూడా లేవు. ఏం జేస్తాడు? జాలిపడి ఎళ్ళిపోయాడతను. అంతకంటే చేసేదేం లేదు. మర్నాడు ఫోను జేశాడు. ఏమన్నా కావాలంటే ఇస్తాను రమ్మన్నా. అతను గూడా రాలేదతను. అతనికి అర్థమైపోయింది. కాబట్టి లేదు యాక్సిడెంట్ అయితే ఎట్లా నేను బ్రతకాలి? చచ్చిపోతే చచ్చిపోతాను అంతే. కదా! కాబట్టి
ఇలా అనేకం జరుగుతూ ఉంటాయి. వెరీ రేర్‌లీ జరుగుతూ ఉంటాయి. ఒకతను నాకు తగిలి నా పొరపాటు లేకుండా అతని పొరపాటై నా బైక్ తగిలి పడిపోయాడు. నేను వెళ్లి అతని దగ్గరికి వెళ్తుంటే అతను లేసి పరిగెడుతున్నాడు. ఏంటి అనంటే, "కొడతావనుకున్నా అన్నా" అంటున్నాడు. ఆల్రెడీ నాకు దెబ్బలు తగిలినాయి. తప్పెవరిది పక్కన పెట్టు. ఆల్రెడీ దెబ్బలు తగిలినాయి. అతనికేమన్నా తగిలినయేమో చూద్దామని నేను వెళ్తున్నాను లేపుదామని. మనం ఏం చేస్తామంటే ఒక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్సిడెంట్ కారణాలు వెతుకుతూ ఉంటాం. నేనేం చూస్తాను అంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇన్సిడెంట్ వల్ల జరిగిన నష్టాన్ని ఎలా నివారించాలనేది నా మైండ్‌లోకి వెంటనే వస్తది. కాబట్టి ఒకరు బాధతో ఉంటే ఆ బాధకు కారణం ఎవరో వెతకను. బాధను తగ్గించే మార్గం ఏంటో చూస్తాను నేను. ఒక సైకాలజిస్ట్‌కి అది అవసరం అది. కాబట్టి ఆ విధంగా అనేక ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు లాజికల్‌గా ఆలోచిస్తే అర్థమవుతది. మనీష్ రైట్. రైట్ నాన్న? సార్. ఓకే. సార్ ఒక్కటి ఏంటంటే లాస్ట్ ఫైనల్‌కి హ్మ్. మీరు ఆహ్, ఇప్పుడు ఫర్గాట్ సార్. ఓకే. రైట్. ఇంకోసారి అది ఆహ్, ఓకే సార్. మీరు ఇంకోసారి అడగండి. రైట్. యెస్.